సో మరి రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. చాలా మంది చాలా రగ్గర్గా కనిపిస్తున్నాడు, సినిమా పక్క హిట్ అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? హిట్ కాదు, సెన్సేషనల్ హిట్. ఎందుకంటే ఆ పోస్టరు వేట కోసం చూస్తున్న సింహం కళ్ళలో ఉంది. అది చూసారా? కలుస్తూ ఆకలితో ఉన్న సింహం వేటాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది సినిమా. పోస్టరు అద్భుతంగా అదిరిపోయింది. బుచ్చిబాబు గారు మరో సంచలనాలకి దారి తీశారండి. ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ సినిమా ఉప్పెనతోనే నేషనల్ లెవెల్లో అవార్డు కొట్టాడు. మరి ఈ సినిమాతోని ఏ లెవెల్కి వెళ్తాడు అనుకోవచ్చు? ఇంటర్నేషనల్ అవార్డు కొట్టాడు. ఇది మామూలు కథ కాదు. ఇది ఎప్పటి నుంచో బుచ్చిబాబు గారు 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన వెయిటింగ్ అంతా అది ఆయన కష్ అంతా ఈ సినిమాలో కనపడుతుంది. పుష్పలాగా ఉండబోతుందని అంటున్నారు. మనిషి కొంచెం గడ్డం పెంచితే అందరూ అలాగే ఉంటారు. నేను కూడా అలానే ఉంటాను. తెలియక కొంతమంది ఇలా ట్రోల్ చేయడం, పుష్పలాగా ఉంది, పుష్ప మనిషి మనిషిలాగా ఉంటాడు. మనిషి గడ్డం పెంచి అలాగే ఉంటాడు. పుష్ప గడ్డం పెంచి నేను కూడా పెంచాను అలాగే ఉంటాను. అలాగని అనుకోవడానికి ఏం లేదమ్మా. ఎవరి జోన్ రాలే, ఎవరి స్టైల్ ఆడలే. నా స్టైల్ నాకు ఉంటుంది, నీ స్టైల్ నీకు ఉంటుంది. అందులో ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ మన తెలుగులో రాబోతుంది. సెన్సేషనల్ మూవీ సార్. ఇప్పుడు మొన్నటి వరకు గేమ్ చేంజర్ సినిమా మీద కూడా మనము నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. కానీ ఆ సినిమా మరి అర్థం చేసుకోలేకపోయినా తెలియదు, కానీ సినిమా అయితే ఫ్లాప్ అంటున్నారు. మరి ఈ సినిమా అయినా అంతకుమించి హిట్ అవుతుంది అనుకోవచ్చు? ఏమండి, గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటే అది కొంచెం ల్యాగ్ ఉన్నమాట వాస్తవమే. ల్యాగ్ ఎక్కువైపోయి సినిమా పెద్దదైపోయింది. కొన్ని కట్ చేసి ఉంటే సెన్సేషనల్ మూవీ అది ఆ సందర్భంలో వచ్చినటువంటి ఈ ఫ్లాప్ అని ఫ్లాప్ అని కొంతమంది దుర్మార్గం చేసిన దానికి ఫ్లాప్ లా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని కట్ చేసి చూస్తే చాలా బాగుంటుంది. ఆ సినిమాని పక్కన పెట్టండి, ఇప్పుడు వచ్చే సినిమా పెద్దగా ఎరగదీస్తారు. ఓకే సార్, ఓవరాల్గా ఈరోజు బర్త్డే కదా, ఏం చెప్తారు ఆయన బర్త్డే సందర్భంగా? ఆయన మంచితనానికి మారు పేరు, మానవత్వానికి మరో పేరు అయినటువంటి బాబు. చాలా మంచి మనిషి అండి ఆయన. ఇప్పుడు చిరంజీవి గారు జాగ్రత్తలో ఎలా జాగ్రత్త తీసుకుంటాడో, పవన్ కళ్యాణ్ దానం చేయడంలో ఎలాంటి దానాలు చేస్తాడో అలాంటి మంచి గుణం. కాబట్టి